హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనము ఒక యాక్సిలరీ బ్రెస్ట్ అంటే అండర్ ఆర్మ్‌లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువ మంది మహిళల్లో. ఓకే. ఇది అరౌండ్ 6% ఆఫ్ వుమెన్ సఫర్ ఫ్రమ్ యాక్సిలరీ ఆర్ యాక్సెసరీ బ్రెస్ట్ అంటారు. దీన్నే కొంతమంది అండర్ ఆర్మ్ ఫ్యాట్ అని కూడా అంటూ ఉంటారు. దీంతో ఏంటంటే ప్రాపర్ డ్రెస్సింగ్ వేసుకోలేకపోవడం, ఎక్సర్సైజింగ్ లేకపోతే ఏదన్నా ఇలాంటివి చేయాలంటే వర్కౌట్స్ చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రాపర్ అంటే స్లీవ్‌లెస్‌లు వేసుకునాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం చేసే సర్జరీ లైపోసక్షన్. ఇది ట్రీటబుల్ మాట. సో, ఇది చూసారు కదా మీరిప్పుడు ఇక్కడ. ఈ అండర్ ఆర్మ్‌లో క్లియర్‌గా మనకి బ్రెస్ట్ టిష్యూ ఉంది. ఇది కూడా ఇక్కడంతా కూడా ఫ్యాట్ డిపాజిట్ అయింది. సో, చాలామందికి ఏంటంటే ఇది యూజువల్‌గా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తది. మనకి బ్రెస్ట్ అన్నది యూజువల్‌గా మనకి చెస్ట్‌ల మీద ఉంటది. అయితే ఇట్ ఎక్స్టెండ్స్ ఒక చిన్న టెయిల్ ఆఫ్ స్పెన్స్ అన్నది బ్రెస్ట్ ఇలా ఎక్స్టెండ్ అవుతూ అండర్ ఆర్మ్‌కి కూడా ఎళ్తది. కొంతమందిలో పర్టిక్యులర్‌లీ ఇన్ ప్యూబర్టీ ఆర్ ప్రెగ్నెన్సీ‌తో ఇది ఎన్‌లార్జ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో వీళ్ళు కొద్దిగా డ్రెస్సింగ్ అప్పుడు గానీ, వర్కౌట్స్ అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో, దీనికి చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ లైపోసక్షన్. అంటే చిన్న మినిమల్ ఇన్సిజన్‌తోనే మనము ఇక్కడ చిన్న అండర్ ఆర్మ్‌లో ఎపెక్స్‌లో చిన్న కట్టిచ్చి అక్కడి నుంచి ఇదంతా లైపోసక్షన్ చేస్తాము. ఈ గ్లాండ్ ఏదైతే అంటే బ్రెస్ట్ టిష్యూ ప్రాపర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. సో, ఇది అంటే స్కార్‌లెస్ సర్జరీ అని చెప్తాం. ఎందుకంటే స్కార్ విల్ బి అండర్ ది వాళ్ళు డ్రెస్సింగ్ ఏసుకున్నప్పుడు గానీ, ఏది అన్నప్పుడు కూడా వాళ్ళకి కనిపించకుండా ఉంటది. సో, లెట్ అస్ సీ హౌ దిస్ కేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ టేక్స్ ప్లేస్. సో, వి హావ్ ఇన్‌ఫిల్ట్రేటెడ్ ఇప్పుడు మీరు చెప్పాను కదా ఇందాక బైలేటరల్ యాక్సిలరీ ఆర్ యాక్సెసరీ బ్రెస్ట్ అంటారు. చాలామంది దీన్ని అండర్ ఆర్మ్ ఫ్యాట్ ఆర్ అండర్ ఆర్మ్ లైపోమా అనుకుంటారు. అంటే దే థింక్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్యాట్. యాక్చువల్‌గా దిస్ ఈస్ ఎన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ ఇంటు ద యాక్సిల్లా. మనకి ఈ బ్రెస్ట్ ఉంది కదా! బ్రెస్ట్ నుంచి ఇలాగ యాక్సిల్లాలోకి బ్రెస్ట్ టిష్యూ ఎక్స్టెండ్ అవుతది. మీకు రిపోర్ట్‌లో కూడా దే హావ్ మెన్షన్డ్ దట్ దిస్ ఈస్ ద గ్లాండ్ అంటే ఇది బ్రెస్ట్ టిష్యూ. ఓకే. అండ్ షీ హాస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ దిస్ ఏరియా విచ్ ఈస్ అంటే ఆమె డ్రెస్సింగ్ అది వేసుకున్నప్పుడు ఇట్ ఈస్ పాపింగ్ అవుట్ అండ్ షీ ఈస్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. సో, మనం ఈ పార్ట్‌ని లైపోసక్షన్ చూసారు కదా! ఇంత చిన్న హోల్ 4 హోల్‌తో మనం ఫస్ట్ అల్ట్రాసౌండ్ లైపోసక్షన్ చేసి ఫ్యాట్‌ని ఎమల్సిఫై చేసేస్తాం. దెన్ వి స్లోలీ ఎక్సైజ్ దిస్ రిమూవ్ దిస్ గ్లాండ్. దీన్ని కూడా ఏంటంటే స్కార్‌లెస్ అని ఎందుకంటే స్కార్ విల్ బి దేర్ బట్ ఇట్ విల్ బి వెరీ వెరీ మినిమల్. ఎందుకు మన అండర్ ఆర్మ్ ఈ అండర్ ఆర్మ్‌లో ఎపెక్స్ రీజియన్‌లో ఇవ్వడం వల్ల వెన్ యూ అంటే ఆర్మ్స్ కిందకి పెట్టినప్పుడు ఆ స్కార్ అన్నది కనిపించదు. సో, హిడెన్ ఏరియా నుంచి వెళ్ళి మనం దాన్ని ప్రాపర్‌గా ట్రీట్ చేస్తాం. సో, ఇది యాక్చువల్‌గా 6% ఆఫ్ వుమెన్ సఫర్ అవుతున్న స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో, దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ బట్ యూ నీడ్ టు కాంటాక్ట్ ఏ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. సో, వీఆర్ స్టార్టింగ్ అల్ట్రాసౌనిక్ అంటే లైపోసక్షన్. ఇప్పుడు చూస్తున్నారు కదా! దిస్ ఈజ్ అల్ట్రాసౌండ్. దీంతో ఏంటంటే వీఆర్ ఎమల్సిఫైయింగ్ ద ఫ్యాట్. ఇదంతా మార్క్ చేశాను కదా! ఈవెన్ ఇది ఆర్మ్, ఇది బ్రెస్ట్ ఏరియా. సో, దీనికి ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా బల్కీగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం పిన్ అవుట్ చేస్తాం. సో, ఈ ఫ్యాట్ రిమూవ్ చేయగానే మనకి డిఫరెన్స్ అన్నది తెలుస్తది. సో, స్మాల్ హోల్ నుంచి మనం మొత్తం ఫ్యాట్‌ని ఎమల్సిఫై చేసి తీసేయడం జరుగుతుంది. సో, అండ్ ఒక్కసారి రిమూవ్ చేసి మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇఫ్ ప్రాపర్‌లీ డన్. ఓకే. సో, వి హావ్ కంప్లీటెడ్ ద లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్స్చేంజ్ చూడొచ్చు మీరు. సో, ఇప్పుడు ప్రైయర్‌గా మనం దీన్ని పిన్ చేయలేకపోయాం యాక్చువల్‌గా. సో, నౌ ఇట్ ఈస్ పించబుల్. ఓకే. ఇలాగ వచ్చింది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఫ్యాట్ హాస్ బీన్ కంప్లీట్‌లీ రిమూవ్డ్. ఇక్కడ దేర్ వాజ్ ఎ గ్లాండ్. మీరు ఆ ఫోటోలో కూడా చూస్తే ఈ గ్లాండ్ ఉంది కదా! దిస్ గ్లాండ్ ఆల్సో త్రూ ఎన్ ఇన్సిజన్. ఇది ఎపెక్స్ ఆఫ్ ది యాక్సిల్లా అంటే మన అండర్ ఆర్మ్‌లో ఎపెక్స్‌లో వస్తదనమాట. సో, వెన్ ద ఆర్మ్ ఇలా కింద పెట్టగానే ఇది ఈ స్కార్ అన్నది కనిపించదు. సో, ఇట్ విల్ బి హిడెన్. సో, ఇట్ ఈస్ ద కంప్లీట్‌నెస్ ఆఫ్ ది సర్జరీ. ఓకే.
సో యాక్సిలరీ బ్రెస్ట్ లెఫ్ట్ సైడ్, అటు సైడ్ గ్లాండ్ ఎక్సిషన్, లైపోసక్షన్ అండ్ స్కిన్ ఎక్సర్సైజ్ చేయలేదు, జస్ట్ ద గ్లాండ్ ఎక్సిషన్ త్రూ అ వెరీ స్మాల్ ఇన్సిషన్. ఇది కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ ద యాక్సిలాలో స్లోలీ సెటిల్ అయిపోతుంది.